గైస్ నేను అట్లా ఇట్లా గుంజి జొర్రగా బాగుంటది. పెట్టుకో నోట్లో పెట్టుకో మొత్తం బాగా పుల్ల అదే సాయంత్రమే పోతుంది. నువ్వు పొద్దు నుంచి రాత్రి సాయంత్రం కష్టపడతాడు ఎవరితో నీతోనా? జెండా ఊపేస్తాడా అంటుండు. అలా ఆల్రెడీ పచ్చి జెండా వచ్చి ఎర్ర జెండా ఊపిండట మౌని దగ్గర. ఆడ పచ్చి జెండా ఊపుతా అంటుండు. నేను 2 జెండాలు ఊపాలా, 1 జెండా ఊపాలా? ఏంది గైస్ చూసారు కదా, చబ్బిగా ఉన్న వాళ్ళని వెయిట్ చాలా ఇది చేస్తున్నా. నీ పేరుతో చెప్పు. నన్ను ఎందుకు ఏ అంటే రావునాడే. అప్పుడప్పుడు చేస్తాను. సో గాయస్ తిన్నారు అందరూ అన్నం ఏం తిన్నది? సో గాయస్ మా మౌని కొంచెం మంచిగా సో మౌని మీ మౌని ఆడలేదా ఇంకేం కడరా. మా మౌని మీకు బక్కగా కనబడితే కింద కామెంట్ సెక్షన్ మౌని బక్కగా అయిందని చెప్పేసి మీరు దయచేసి మీ స్పందనని మీరు సంప్రదించి. బర్రలాగా ఉందంటే బర్రాన్ని స్పందించండి. ఎందుకంటే మా మౌని చాలా మంచి మనసు కాబట్టి ఏదైనా చాలా హ్యాపీగా తీసుకుంటారు. ఓకే పొజక్కున్న బోధులు అయినా అన్నారు. నాతో ఎందుకు లేదు కంపారిజన్ మరి నీ ఎంత కాకపోయినా. సో ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్ మనం ఏంద్రా కట్టుకుంటురా ఏంది పాయింట్కి నాడా. ఆహా నువ్వు బొక్క అయినా అని చెప్పి పాయింట్కి నాడా గీడ. సరే నువ్వు గ్రౌండ్కి ఎందుకు పోతున్నావు? అది కాదు చెప్తాదా అన్న, చెప్పేదాకా పాపం మా రావంగానికి అన్యాయం చెప్తుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే ఎందుకు చెప్పమ్మా. నీ పేరుతో చెప్పు. నన్ను ఎందుకు ఏ అంటే రావునాడే. అప్పుడప్పుడు చేస్తాను. ఏంటి క్లారిటీ వద్దురా ఇగో మీరు ఏడుకో తీసుకుపోతారు కానీ ఇప్పుడు. సో మనం ప్రియాంక దగ్గర పోదాం. అదే రేపు మార్నింగ్ ఈవెంట్కి వెళ్తున్నాం. ఈ ఈవెంట్ ఉండి ఒక ఈవెంట్ చెప్తా. వస్తారా రారా? వస్తాం. సో ఒక ఈవెంట్ ఉంది, మ్యూజిక్ ఈవెంట్ అది. సో అందరం వెళ్తున్నాం. సో ఇప్పుడు మీ అక్కను కూడా మీ అక్కొద్దు చూడు నిన్ను ఓడిసుకోతున్నా ఆయన డాన్స్ అంటున్నావు. సో ఇప్పుడు ప్రియాకి చెప్తా. ఆడ చాలా మంది అమ్మాయిలు వస్తారు. నాకు హిక్కీ ఇస్తే నన్ను ఈఎంఐ చూడదని చెప్పి మంచి ఆఫర్ ఇస్తా. హిక్కీ ఇవ్వదు అన్న. నేను యూట్యూబ్ కూడా బ్లాక్ చేస్తాను. నీ మొహం కనబడ్డా నాకు కథ నీ ఛానల్ కదా. అప్పుడు ఫేస్ అంతా బ్లర్ చేసుడేగా. అదే సరే నువ్వు రావట్లేని చెప్తేనే మేడం ఆగుతుంది. మామ కూడా వస్తా అంటుంది, మళ్ళీ ప్రియ కూడా వస్తా అంటుంది. రాలేదు ఓకేనా, తీసుకెళ్తాను నేను. ఎట్లా అంటే నువ్వు గ్రౌండ్ అని చెప్పేసి నువ్వు ఎట్లా గ్రౌండ్ ఇప్పుడు గ్రౌండ్ అని చెప్పి రావణ్ కానీ మోసం చేసి పోతున్నావు కదా. అట్లనే రా, అప్పుడు తీసుకుపోతావు. సో బేసికల్ గా ప్రియా తినే గ్రేప్స్ పందిలా కూర్చుందా చూడు. ఏమి పంది కూడా అట్లా కూర్చుంది లేదు. ఆడ పెట్టే నేను ప్రేమించారా? పంది 800 అమ్మ ప్రేమ ఈ ప్రేమ ఎవరు అడిగారా నిన్ను? ఏమైతుంది నీ గొంతు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యా. అరే దాన్ని తీసుకోరా చెప్పు. మచ్చ చూపి ఎవ్వరు పట్టించుకుంటలే నిన్ను. మనదంతా అయిపోయింది. ఏది సో యాక్చువల్ గా రేపు నేను రేపు ఒక ఈవెంట్కి వెళ్తున్నా. అందులో రాధికలు చాలా మంది వస్తారు. చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఏంది 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 ఏందమ్మా రేపు ఈవెంట్ పోతున్నా. అమ్మాయిలు ఉంటారు చాలా మంది. పెట్టుకుంటావా లేదా? ఏం పెట్టుకో పెట్టుకో నోట్లో పెట్టుకో మొత్తం బాగా పుల్ల
తిట్టిండు దాసమామ. అవన్నీ కాదు, రేపు పొద్దుగాల ఏవైనా చాలా మంది అమ్మాయిలు వస్తారు. అమ్మాయిలు నన్ను చూడొద్దు నేను అంటే కూడా వస్తా. నువ్వెందుకు వస్తావు? నువ్వు మౌని ఈడే ఉండండి, వద్దు మేము వెళ్తున్నాం. కానీ రేపు ఏ అమ్మాయిలు నన్ను చూడొద్దు అంటే ఒక ఇక్కి ఇచ్చేసినాం అనుకో అయిపోతుంది. లేకపోతే అమ్మాయిలు ఇక్కిలు ఇస్తారు అడిగి పోతే. ఇక నాకు రాదు. రాదా? సింపుల్ ఎక్కి చూపిస్తా. ఏంది చూపిస్తుందా? ఇట్లా జస్ట్ వద్దు రేపు పోకు. వద్దు. నువ్వేమెందుకు వద్దు? మాకు వద్దు మాంజా ఇన్విటేషన్. తీసుకొచ్చి తమ్ముడు గడతా. తమ్ముడు వెనకాలగా మీ తమ్ముడు అరే కలిసే మాట్లాడుతున్నా. చూసినవారా? అంత గ్రౌండ్ ఎఫెక్ట్ నువ్వే అంత గ్రౌండ్ ఎఫెక్టే. మొత్తం తిరిగి తిరిగి పిచ్చిది అయిపోయింది గ్రౌండ్ ఎఫెక్ట్ అంతా. సరే గాని కొట్టిండు ఆ? కొట్టిండు. ఎవరు? కొండ మీద చిన్న రాయబడితే ఏమీ కాదమ్మా. నువ్వు చెప్పేది ఇవన్నీ వద్దే. నేను మోసం చేయడానికి రేపు పోతున్నా వేరే అమ్మాయిల కాడికి. కాదు, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు అది గాయస్ చెప్పా కదా గాయస్ మీకు దాదాడు లెస్బియన్ గే అని చెప్పేసి. సరే కానీ వద్దు, ముద్దు పెట్టి ఒక హిక్కి ఇచ్చి హిక్కి రాదా? రావణ్ అరే సారీ, ఇప్పుడు రావణ్ గడు ఏమన్నా తెలుసా? హిక్కి అంటే ఏమన్నా తెలుసా? ఇట్లా ఇట్లా ఇక్కడ ఏది వద్దు. ఏది ఒకసారి వద్దు. ఎందుకు? ఏం కాదు, నువ్వు ఊగాకే బావు మనకి చిన్న మంచి ఊగిపోతుంది. గాయస్ చూసారు కదా, చబ్బిగా ఉన్న వాళ్ళని వెయిట్ చాలా ఇది చేస్తున్నాం. ఏమేది నాకు అంటే కాదు, నాకంటే అనుకున్నా. కాదు నాకంటే అనుకున్నారా? ఏంది తెలియదు. ఏంట్రా అది? అప్పుడే బయటకు వచ్చినాకుండే చంప వలకూడదు కర్ర గొల్లిగా. ఏం ఇబ్బంది పెట్టుకో, ఏం మాట్లాడుతున్నావు? లేదు ఆ ఎడిటింగ్ లో డిలీట్ అవుతలే. ఎడిటర్ నేనే. ఎక్కువ లవడాలు. సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే అందులో వాడు అన్ని ఎడిటింగ్ దాని తెలియదు. నాకు బీపీ అది నా మొహం మీద పెడుతున్నారు. దవడలు దగ్గరికి అయిపోతే ఒక్కొక్కరికి. ఒక్క నిమిషం, ముక్కులో పొక్కు కూడా వచ్చింది చూడదు. చీప్ గా మాట్లాడతారు బా. సరే గాయ్స్ ప్రియాది ఎప్పుడైనా బీటీఎస్ బిహైండ్ ద షూట్ ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ప్రియా ఎంత చీప్ గా అయితే మంచిగా మాట్లాడు. నేను చాలా మంచిగా మాట్లాడతాను. మధ్యాహ్నం కూడా గ్యాస్ వాసన చూసుకుంటుంది గాయస్. పిత్తున్నావు అంటే సరే గాయస్ అవన్నీ వద్దులే కానీ ఇప్పుడు యో క్లారిటీ. రేపు వెళ్ళి ఒక్కడిని రావాలా, ఇంకో అమ్మాయిని పట్టుకొని రావాలా? ఇప్పుడు ఆల్రెడీ రావణ్ గారు అన్నాడు, అన్న నేను జెండా ఊపేస్తాడా అంటుండు. అలా ఆల్రెడీ పచ్చ జెండా వచ్చి ఎర్ర జెండా ఊపిండట మౌని దగ్గర. ఆడ పచ్చ జెండా ఊపుతా అంటుండు. నేను 2 జెండాలు ఊపాలా, ఒక జెండా ఊపాలా? ఊపు చూపి ఏంది? ఊపు చూపి ఇక్కడ ఉప్పు నీకు ఎంత ఉంటే ఊపినా? జెండా ఊపిరా? నీ పర్సనాలిటీ నా పర్సనాలిటీ వద్దులే అమ్మకు సుఖం. అంటే నువ్వు ట్యాంకర్ దాను అంటుండు, పంట దాను అంటుండు, పంది దాను అంటుండు. ఇంకో ఏడుగు పిల్లలు. నేను సరే ఇంకో ఏడుగా నువ్వు కూడా ఏడుగా. ఇట్స్ ఓకే, నో వరీస్. అయితే ఓకే సిల్క్స్ మీద ఎందుకు పెట్టేది? నువ్వేంద్ర నక్క పిల్లవా? ఇట్లా నేను నక్క పిల్లని కాదు, నేను అది ఏమంటారా కుక్క పిల్లని. కుక్కలతో పోల్చు, విశ్వాసం లేని కుక్క. అయితే ఎనితో వచ్చినాడు. ఇట్స్ ఓకే, నో వరీస్. ఇస్తావా వెళ్ళిపోవాలా? రేపు ఎట్లా పోతారో నేను చూస్తాను. సరే ఒకసారి ఎక్కి. సో గైస్ ప్రియా హిక్కి పెడుతుంది guys, చూడండి. అది నీ లిప్ మీద అదేదో వైట్ వైట్ ఉంది. యాక్టర్ ప్రియా, యాక్టర్ ప్రియాకి ముద్దు ఇవ్వడం కూడా రాదు. ముద్దు ఇవ్వాలంటే ముద్దు ఎట్లా పెడతారు? ఎట్లా పెడతా? అదే పంది మోది ఇట్లా పెట్టి ముద్దు ఇవ్వాలి గాయస్. నేను అట్లా ఇట్లా గుంజి జొర్రు కదా బాగుంటది.
నువ్వేంట్రా హలో ఏంట్రా స్లిప్ బైట్ లవ్ బైట్ కొంచెం ఆగు 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 నాకు ఆగు ఆగు కొంచెం నిజంగా ఏడవమంటారు, నిజం కూడా కాదు. ఛీ. రేపు ఈవెంట్ పోయి నువ్వు అట్లా పైకి ఎక్కాలి. ఓ అట్లా నా ముందు అమ్మాయి చూడేమంట ఎక్కి చూడాలంట అట్లా ఎత్తుకోవాలి. అప్పుడు నేను వస్తా సిఐడి ఆఫీసర్ మా వాడిని చెయ్యకక్క ఈ కొట్టకు. వాడు వాడు వేరే వాళ్ళని చెప్తాడు చూడు అడిగిపోయి ఏమంటున్నాడు కట్టందుకో జానకి. అది నువ్వు అయితే మడ్డ పందిలానే ఉంటావు. చబ్బి చబ్బి అట్లా నవ్వుతుండు. ఏమంటున్నావు బేపడి అని వాడు నవ్వుతుండు అన్నా నవ్వుతుండు క్యారే క్యారే ముందే కట్ అయింది. ఒకసారి మౌనిట్రా ఒక నిమిషం ఇద్దరు పక్కన పెడదాం. సో గాయస్ మీకు ఇద్దరులా ఎవరు సన్నగా అవుతారో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో దయచేసి సంప్రదించండి గాయస్. మీరు ఒకవేళ మీ ఇద్దరులో ఎవడు కాలేదంటే సో అర్థం కాలేదు. తింటారు రా. సో గాయస్ ఇద్దరు ఎవరు సన్నగా అయ్యారో దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఒకవేళ ఇద్దరు పేరు సమానంగా వస్తే పర్వాలేదు, కానీ నువ్వేమనుకుంటావు ఎవరు సన్నగా అయ్యారు నువ్వు సన్నగా ప్లీజ్ దానంత లావలేను సన్నగా ఉంటావు. అనుకుంటున్నాను నేను. సరే గాయస్ వీళ్ళందరికీ లావు నీ ఉందా గాయస్ చూడండి. మేము రేపటికి వస్తాం. ఈ రోజు అంత లావు ఉన్నాడంటే మోడికి ఒకసారి వెనకకి తిరిగమ్మ కండలు చూసాను, రాత్రి కండలు చూపి ఇట్లా అను నానా ఆ కండలు వెనుక అట్లా అందరు చూపిస్తే మీద పడిపోతారు. నీకోసం పాట పడతాను చూడు. చూపి కండలు చూసాను రాత్రి కండలు. ఎన్నిసార్లు పాడతావు రాత్రి కండలు కాదే రాత్రి కండది పాటలు రావాలి. రే మొత్తం గ్రౌండ్ పెట్టిరా. కొవ్వు చూసాను పొద్దు నుంచి సాయంత్రం వరకు కొవ్వు. వాడు చూడు నిన్నే అంటున్నాడు. కానీ మా మౌని చాలా డెడికేషన్ గా చాలా కాన్సన్ట్రేషన్ గా అది మర్చిపోయిన పేరు అనుకున్నా తిన్నా. సో అది బాటిల్ పట్టుకొని ఇలా వెళ్తూ మధ్యలో కారాపి ఎక్కడికి మాట గ్రౌండ్ కి అండ్ ఓ వెరీ డెడికేషన్. అది కూడా సాయంత్రం పొద్దున్నంతా పడుకుంటది రాత్రి. అవును మళ్ళా మార్నింగ్ కొవ్వు దగ్గర రాత్రి అవుతుంది. అవును మళ్ళా తెలివా అయ్యా అందుకే నైట్ మనకు కష్టం. నీకేం తెలియదు. బాగా కష్టం అదే సాయంత్రమే పోతుంది. నువ్వు పొద్దు నుంచి రాత్రి సాయంత్రం వండుకున్నావు. నైట్ కష్టపడతాడు guys. ఎవరితో నీతోనా? వాడు ఏంటి అలా అదేనే నువ్వు చూపిస్తావు కదా ఇట్లా. అంటే అన్నావు కానీ అవ్వ బాగుంది సార్. అవునరా ఏ ఊహనే నాకు అర్థం కాదు. వాడు అందుకని లడ్డు కట్టలేడు. మీకు అర్థమైంది అనుకుంటా. చేయలేదు లేదు గైస్ అసలు దానికి దీనికి పద్ధతి ఫ్యామిలీ కదా. మీరు మాట్లాడితే సైకిల్ ఇట్లా అంటున్నారు. సో బేసికల్ గా నేను సన్నగా అయితే బయట చాలా మంది సన్నగా అవుతురా. అట్ట అవుతున్నాను. ఒక నిమిషం ఆగు, ఏమన్నా అజయ్ ఏంటిది ఏమన్నా అట్ట అవుతున్నా. ఏమన్నా నేను సన్నగా అవుతా అందరు చాలా మంది సన్నగా అవుతారు అన్న. నా మాట వింటురా మీరు. ఈ రోజుకి ఇది ఒక్కటి చాలు. చాలు. సో guys చూసిరా ఇక్కి పెడితే నేను వెళ్ళిపోతా. అలిగావా అలిగావా చిట్టి చిలక నెత్తి వాళ్ళకి ఇంకా ముగ్గురిది. దాంతో నలుగురే మాకు ముగ్గురే కాదు. అజ్జన మా ఇంట్లో ఉన్నారు అనుకుంటున్నావా? ఏంట్రా గూగుల్ ఆ. గూగుల్ ఏంటి